జయ మా బగలాముఖి. అందరికీ నమస్కారము. ఈరోజు మన ఛానల్లో ఎంతో విశిష్టమైన 11 గుప్త మంత్ర విద్యల పుస్తకంలోని 3వ అధ్యాయ అత్యంత శక్తివంతమైన దత్తాత్రేయ స్వామి సర్వకార్య సిద్ధి విద్య గురించి తెలుసుకోబోతున్నాం. ఈ దత్తాత్రేయ స్వామి సర్వకార్య సిద్ధి సాధన గురించి సంపూర్ణముగా విధి విధానాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. జీవితంలో మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ అడ్డంకులు ఎదురవుతున్నాయా? ఎంత ప్రయత్నించినా విజయం లభించక మానసిక అశాంతితో నలిగిపోతున్నారా? అయితే త్రిమూర్తి స్వరూపుడైన ఆ ఆది గురువు మీకోసమే ఒక అద్భుతమైన మార్గాన్ని నిర్దేశించారు. కేవలం స్మరించినంత మాత్రాన ప్రసన్నమయ్యే ఆ దయామయుని సర్వకార్య సిద్ధి సాధన రహస్యాలను, మీ జీవితాన్ని మలుపు తిప్పే ఆ దివ్యశక్తిని ఈరోజు మనం సంపూర్ణంగా తెలుసుకోబోతున్నాం. గురు దత్తాత్రేయ స్వామి కేవలం ఒక దైవం మాత్రమే కాదు, ఆయన ఆది గురువు మరియు విశ్వంలోని సద్గురువులందరికీ మూల ప్రేరణ. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిగుణాత్మిక ఏక స్వరూపమైన దత్తాత్రేయుడు సకల చరాచర సృష్టికి జ్ఞానాన్ని బోధించారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న సాధకులకు ఒకవేళ భౌతిక ప్రపంచంలో గురువు లేకపోయినా దత్తాత్రేయ స్వామిని తమ గురువుగా స్వీకరించి నిరభ్యంతరంగా సాధన ప్రారంభించవచ్చు. ఆయన వెనుక ఉండే గోమాత ఈ సమస్త భూమికి మరియు ప్రకృతికి చిహ్నం. దత్తాత్రేయ స్వామి స్మరణ మాత్ర సంతుష్టయ అని కీర్తించబడ్డారు. అంటే ఎటువంటి కపటం లేకుండా కేవలం త్రికరణ శుద్ధిగా ఆయన్ని తలుచుకున్నంత మాత్రాన ప్రసన్నమయ్యే అత్యంత కరుణామయుడు ఆయన. దత్తాత్రేయ స్వామి సాధన అనేది అత్యంత పవిత్రమైనది మరియు సాత్వికమైనది. కాబట్టి ఈ సాధనను ప్రారంభించే సాధకుడు కొన్ని కఠినమైన జీవన నియమాలను తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. సాధన కాలంలో మాంసాహారం, మద్యం, ధూమపానం వంటి తామసిక అలవాట్లను పూర్తిగా వదిలేయాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి లేని కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం వల్ల శరీరంలో మరియు మనస్సులో సాత్విక గుణాలు పెరుగుతాయి. సాధన సమయంలో ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం చాలా ఉత్తమం. మనం కూర్చునే ఆసనం కూడా ఎరుపు రంగులోనే ఉండాలి. మంత్ర జపానికి ఎర్ర చందనం లేదా రుద్రాక్ష మాలను మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే రుద్రాక్ష దత్తాత్రేయునిలోని శివతత్వానికి అత్యంత ప్రీతికరమైనది. ఈ జపాన్ని ఉదయం బ్రహ్మ ముహూర్తంలో, అంటే 4 నుండి 6 గంటల మధ్య లేదా సాయంత్రం సంధ్యా సమయంలో చేయడం శ్రేష్టం. అయితే మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు మరియు రాత్రి 12 నుండి 3 గంటల వరకు జపం చేయడం శాస్త్రరీత్యా నిషేధించబడింది. కానీ ఈ సాధనను రాత్రి 9 గంటలకు కూడా మీరు
నిరభ్యంతరంగా ప్రారంభించవచ్చు. ఈ సర్వకార్య సిద్ధి సాధనలో సాధకుడు కూర్చునే దిశకు చాలా ప్రాముఖ్యత ఉంది. మీ మనసులో ఉన్న కోరిక లేదా మీరు సాధించాలనుకుంటున్న లక్ష్యాన్ని బట్టి సరైన దిశను ఎంచుకోవాలి. విద్యార్థులు జ్ఞానాన్ని కోరుకునేవారు లేదా నిరుద్యోగులు తూర్పు ముఖంగా కూర్చొని సాధన చేయాలి. వ్యాపారంలో లాభాలు ఆశించేవారు లేదా కళారంగంలో ఉండేవారు పశ్చిమ దిశను ఎంచుకోవడం ఉత్తమం. ఒకవేళ మీ లక్ష్యం ఆధ్యాత్మిక పురోగతి, ధ్యాన సిద్ధి లేదా షేర్ మార్కెట్, బ్యాంకింగ్ వంటి రంగాలలో ఆర్థిక లాభాలు అయితే ఉత్తర ముఖంగా కూర్చోవాలి. ఇక ఆస్తి వివాదాలు, భూమి కొనుగోలు అమ్మకాలు లేదా ఇనుము మరియు నూనె వ్యాపారాల వంటి సమస్యల పరిష్కారం కోసం దక్షిణ దిశను ఎంచుకోవచ్చు. ఇలా సరైన దిశను ఎంచుకొని కూర్చోవడం వల్ల ఆయా దిశల నుండి వచ్చే సానుకూల తరంగాలు మీ సాధనకు అదనపు బలాన్ని ఇస్తాయి. ఈ దివ్య సాధనను ఏదైనా ఒక శుభ గురువారం, పూర్ణిమ లేదా గురు పుష్య యోగం ఉన్న రోజున ప్రారంభించడం అత్యంత ప్రశస్తం. సాధన ప్రారంభించే ముందు చేతిలో కొద్దిగా నీరు తీసుకొని మీ పేరు, గోత్రం మరియు మీ మనస్సులోని కోరికను స్పష్టంగా చెప్పుకొని దత్తాత్రేయ స్వామిని మీ సద్గురువుగా భావిస్తూ ఆ నీటిని నేలపై వదిలి సంకల్పం చెప్పుకోవాలి. ఆ తర్వాత ఒక చెక్క పీటపై పసుపు బట్ట పరిచి దానిపై దత్తాత్రేయ స్వామి పటాన్ని లేదా విగ్రహాన్ని మరియు దత్త యంత్రాన్ని ప్రతిష్ఠించాలి. ఏ సాధనకైనా విఘ్నాలు కలగకుండా ఉండడానికి ముందుగా వినాయకుడిని ప్రార్థించి ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని ఒక మాల జపించాలి. ఆపై ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి సుగంధభరమైన ధూపాన్ని, పుష్పాలను మరియు నైవేద్యంగా మిఠాయిలు, పండ్లు లేదా పాయసాన్ని సమర్పించాలి. ముఖ్యంగా సాంబ్రాణి లేదా గొగ్గల్ ధూపం వేయడం వల్ల పూజ గదిలోని నకారాత్మక శక్తులు పూర్తిగా తొలగిపోతాయి. ఆ తర్వాత మీరు పొందిన ఈ 11 గుప్త మంత్రాల పుస్తకంలోని దత్తాత్రేయ స్వామి వారి సర్వకార్య సిద్ధి మంత్రాన్ని రోజుకు కనీసం 5 మాలల వరకు ఇతరులకు వినపడకుండా మనస్సులోనే జపించాలి. ఈ సాధనను కనీసం 11 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగించాలి. ఈ మహామంత్రం సమస్త గ్రహ దోషాలను తొలగించి దుష్ట శక్తులను సంహరించి తీవ్రమైన కార్యసిద్ధి చేకూరుస్తుంది. ఈ మంత్ర ప్రయోగం ద్వారా మీ న్యాయమైన కోరికలన్నీ నెరవేరుతాయి. సాధన కాలం పూర్తి అయిన తర్వాత హోమం చేయడం వల్ల ఆ సాధనకు సంపూర్ణ సిద్ధి లభిస్తుంది. ఇందుకోసం ఒక ప్రత్యేకమైన గుప్త హవన ద్రవ్యాన్ని సిద్ధం చేసుకోవాలి. హోమ సామాగ్రి ఈ ప్రకారంగా ఉండాలి: ఆవు నెయ్యి, 50 గ్రాముల బెల్లం, హోమచూర్ణం, నవధాన్యాలు మరియు 1 గుప్పెడు వేరుశనగల పల్లీలను కలిపి హోమ ద్రవ్యాన్ని తయారు చేసుకోవాలి. ఎండిన మామిడి కర్రలతో లేదా హోమానికి వినియోగించు కర్రలతో హోమగుండంలో అగ్నిని వెలిగించి మంత్రాన్ని
పఠిస్తూ ప్రతి మంత్ర చివరన స్వాహ అంటూ ఈ ద్రవ్యాన్ని అగ్నిదేవునికి ఆహుతిగా ఇవ్వాలి. ఈ సాధన వల్ల సాధకుడిలో అంతర్గత మార్గదర్శకత్వం మరియు నిర్ణయ సామర్థ్యం అద్భుతంగా పెరుగుతాయి. ఇది మీ చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచాన్ని ఏర్పరిచి భయాలను, నకారాత్మకతను దూరం చేస్తుంది. మహిళలు తమ నెలసరి సమయంలో ఈ సాధనకు విరామమిచ్చి ఆ తరువాత ఎక్కడ ఆపారో అక్కడి నుండే కొనసాగించవచ్చు. దీనివల్ల సాధన ఫలితం ఎంత మాత్రం తగ్గదు. సాధన ముగిశాక గోమాతకు గ్రాసం తినిపించండి, కుక్కలకు అన్నం పెట్టండి మరియు పేదలకు అన్నదానం చేయటం వల్ల దత్తాత్రేయ స్వామి అనుగ్రహం చాలా త్వరగా లభిస్తుంది. గుర్తుంచుకోండి, దత్తాత్రేయ స్వామి కేవలం ఒక పిలుపు దూరంలో ఉంటారు. పరిపూర్ణమైన నమ్మకంతో, పవిత్రమైన మనస్సుతో మీరు ఈ సాధనను ప్రారంభిస్తే మీ జీవితంలో ఎంతటి కఠినమైన సమస్య అయినా సరే మంచులా కరిగిపోవటం ఖాయం. ఆ ఆది గురువు రక్షణ కవచం మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. ఇలాంటి అద్భుతమైన 11 అమూల్యమైన సిద్ధి మంత్రాలు కలిగిన ఈ గుప్త పుస్తకం కావాలి అనుకునేవారు ఇప్పుడే ఈ వీడియో స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబరుకు కాల్ కానీ లేదా మెసేజ్ కానీ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ను ఇలాగే ఆదరించండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. జయ మా బగలాముఖి.